అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఏర్పడినాక ప్రపంచ దేశాలు కాకుండా అనేక రకమైన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రం మీద ఒక భరోసా వచ్చింది కనుక మొన్న 5 సంవత్సరాల్లో కూడా అందరూ చూసాం, పారిపోయే దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? 425 కోట్లు ఇచ్చారు. అంటే ఎందుకు ఇచ్చారండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూటమిలో ఈ రాష్ట్రం బాగుంటుంది, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ బతకొచ్చు అన్న భరోసా ప్రతి వ్యక్తికి కూడా వచ్చింది. కాబట్టి 425 కోట్లు ఏ రాష్ట్రానికి కూడా ఆర్థిక సాయం ఎవరు ఇవ్వాల. అంటే ఏంటి? ఇక్కడే మనం నమ్మచ్చు ఆంధ్రప్రదేశ్ ఎంత బలంగా ముందుకు వెళ్ళబోతుంది అని. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిపోయారండి ప్రతి ఒక్కరు, బతకనోలా. ఈ కంపెనీలు కూడా కియా కంపెనీలతో సహా తీసేశారు. అంటే ఏంటి? ఆయన దుర్మార్గ పాలన. కనుక అలాగే ఏముండదు. అలాగే మొన్న ప్రతి ఒక్కరికి వరద బాజులకే కానీ రైతులకే కానీ 600 కోట్లు పంచారు. ఎవరండి? ఈ కూటమి గవర్నమెంటు. అంటే ఇంకా కూడా పంచడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకండి? నాతో రండి, నేను చూపిస్తా. ఒకరికి 25,000, మళ్ళీ అదే ఇంట్లో ఆటో పోతే 10,000, 35,000. అదే ఇంట్లో ఆటో కాకుండా స్కూటర్ పోయిందంటే దానికో 3,000. అంటే 25,000, ఇయో 3,000, 28,000. ఇలాగా ఏ స్థాయిలో పోయిన వాళ్ళకి ఆ స్థాయిలో డబ్బులు ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కూటమి గవర్నమెంట్. అలాగే కాకుండా ఈ రోజు కాదు, 3 రోజుల నుంచి చాలామందికి అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఇంకొక జనాలు ఎవరైనా బయటికి వెళ్ళి రాపించుకోలేని వాళ్ళు కూడా, ఆర్థిక సాయం అందని వాళ్ళు కూడా రాసే వ్యవస్థ కలెక్టర్ గారి ఆఫీసులో నిన్నటి వరకు పనిచేశారు. ఆ జనం పెరుగుతున్నారు, ఒక 200-300 మంది పెరిగారని వీళ్ళకి ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ రేపు పొద్దున్న సచివాలయాల్లో ఓపెన్ చేసి ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, నిజంగా నిజాయితీగా ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి మళ్ళీ ఆదేశాలు ఇస్తానికి ఈరోజు రెడీ అవుతుంది. అంటే రేపు సోమవారం మంగళవారం నుంచి ఆ పని కూడా చేస్తారు. అంటే గవర్నమెంట్కి అంత సిద్ధశుద్ధి ఉంది. అంతే తప్ప ఈయనలాగా చెప్పే మాటలు కాదు ఈ గవర్నమెంటు. ఇది చాలా మంచి గవర్నమెంటు. అసలు ఫస్ట్ పేరు నారాయణ గారికి చెప్పాలి. ఏమని? అసలు ఆయన ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నారండి ఉప ముఖ్యమంత్రి గారి మీద. ఆయన పవన్ కళ్యాణా, పవన్ కళ్యాణా అంటే అంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడంటే ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే రాష్ట్రంలో 5 సంవత్సరాలు అంత దారుణంగా ప్రజలను పాలించారు. అంటే ఒక వ్యవస్థ మీద గౌరవం కూడా లేకుండా ఉన్నారు. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో బలిసి కొట్టుకుని తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పేరు నాని గారు, తర్వాత కొడాల నాని గారు. ఎందుకంటే వాళ్ళు, కొడాల నాని ఏమంటున్నాడండి? కలిస్తే కలిసిందా? అసలు వీళ్ళు మనుషులేనా సార్? వీళ్ళు జంతువులు మాసాలు అమ్ముకొని బతికే నాయాళ్ళు. అంటే బూతులు తిట్టకూడదు, వాళ్ళకే తిట్టారని మనం తిట్టకూడదు. అలాంటి ఎదవలు రాజ్యాంగంలో మంత్రి పదవులు ఇచ్చి ఒక స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో నిలబెడితే ఎంత గౌరవంగా మాట్లాడాలండి. అలాంటి ఆలోచనలు కూడా లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తిరుగుతున్నారంటే వీళ్ళకి రానున్న రోజుల్లో గట్టి దెబ్బే తగులుద్ది. ఎందుకంటే దేవుడు అందరికీ, అన్ని మతాలకి అందరికీ దేవుడు ఒక్కడే. కాకపోతే నమ్మకం, విశ్వాసం మనకు ఉంటుంది. ఆ విశ్వాసం ఈ ఎదవలకి లేదు. ఎంత దారుణం అంటే తమ్మినేని సీతారాం ఆయన ఏంటండి అంటుంది మాటలో. వాళ్ళ జిల్లా వాస్తులకు ఒకటే చెప్తున్నా, ఈడంత ఎదవల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు కనీసం రాజకీయ నాయకులు కాదండి, మానవ జన్మ ఎత్తడానికి కూడా సరిపోయిన వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే పెద్ద వయసులో ఏదో పొడి చేస్తారనుకోని మీరు నమ్మి ఆయనకి ఓట్లేసి గెలిపించారు. కనుక ఈ రకంగా అయినా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఇంటి చాటుల్లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా హీనంగా చూసే వ్యక్తుల్లో వీళ్ళు మేను. కనుక వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో తిరిగే పరిస్థితి ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమండి, ముందు వాళ్ళు చేసే పాపాలకి ముందు వాళ్ళకు పూజలు చేయమనండి. అంతేగాని కూటమి మీద వేయటానికి వాళ్ళు సరిపోరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడికి కూడా తెలుసు. అందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. అరే బాబు, మీరు ప్రభుత్వానికి పనికిరారు, మీరు మా మీద పూజల గీజులు ఏదో మీరు ముందు చేసుకోండి, కానీ మా బతుకులు మేము బతుకుతాం అని డిసైడ్ ఇచ్చేసి 100 రోజులు అయిపోయింది. కూటమికి వంక పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ తాతగారు వచ్చినా కూడా ఏమీ అవ్వదు. ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. మొన్న వరదల్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి అయితే దీన్ని
చావు రాజకీయం చేసి ఒక 1000 మందిని చంపేసి వేరే దేశాల దగ్గర అడుక్కోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వేసుకోవడానికి నాటకాలు ఆడేవాడు. అదే సిద్ధశుద్ధి కూటమికి ఉంది కాబట్టి దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనతో పాటు పెద్ద అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు గాడ్ లాంటి ఉన్నారు కాబట్టి ఈ ప్రజలకి అన్నీ మంచి జరుగుతాయి. కనుక మీరు ప్రజల కోసం ఏమి కూటమి కోసం పూజలు చేయవసరం లేదు. ముందు మీ బతుకుల కోసం పూజలు చేసుకోండి. ఎందుకంటే నీ వెనకాల ఎదవలు ఉన్నారు. గవర్నమెంట్ పోయినా కూడా వాడు అంత ఏకిలీగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత జీ బలిస్తే సార్ ఎంత మాట్లాడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే రోజులు తొందరలో వస్తాయి. కంగారు పడొద్దండి. పవన్ కళ్యాణ్ గారిని చాలా హీనంగా మాట్లాడడానికి మీరు ట్రై చేశారు. కానీ ఆయన ఒక పెద్ద భగవంతుడు. ఆయన మీలాంటి రాళ్ళు వేసినా కూడా ఆయన దగ్గరికి కూడా రావు. మీరు బోల్డ్ రాళ్ళు వేసేసారు గతంలో, గేటు గడికి కూడా రాలా, గుర్తించుకోండి. కనుక మీరు ఎంత ఎగతాళి చేసినా కూడా అది పండదు. ఇక వెళ్ళి ఏదైనా చేసుకుంటే మీ భార్య దగ్గర మీ పిల్లల దగ్గర చేసుకోండి. మీ రోజులు అయిపోయినాయి అంతే తప్ప పవన్ కళ్యాణ్ నిందించే స్థాయి మీకు లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి చిన్న కార్యకర్తను కూడా కదపలేని పరిస్థితులు మీరు ఉన్నారు. అది ముందు తెలుసుకోండి. అంతే తప్ప ఎదుటివాడిని మాట్లాడేటప్పుడు చూసుకోండి. ఎందుకంటే నాని గారు మీకే ముందు చెప్పేది, సరేనా బాబు? మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఎర్రవీగుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వైసీపీ మాజీ మంత్రులకు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పెద్ద హీరో అనుకుంటున్నారు మీరు. చాలా జీరో. ఎందుకంటే మీరు ఆయన చూసేసి ఏదో పూజలు చేసి అని ప్రకటించేశాడు ఆయన. మీరేదో మీడియా ముందుకు వచ్చేసి ఏదో కవర్లు చెప్పేస్తున్నారు. ఆయన ఏం చేశాడు? నిన్న శుక్రవారం అనుకొని తిరుపతి ఏదో డ్రామా ఆడాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? బెంగళూరు పారిపోయాడు. అంటే మీకు ఏమీ ఉపయోగపడ్డు. తర్వాత ఏం జరిగినా కూడా మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అరే బాబు చూసి ప్రవర్తించండి, రేపు పొద్దున మళ్ళీ నా దగ్గరికి వస్తేనే నేను క్షమించాల్సి వస్తుంది అని. అదే పరిస్థితి తెచ్చుకోమాకండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తగా రాజకీయాన్ని నడిపే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ఇదే లడ్డు విషయంలో మత గొడవలు లేకుండా ప్రతి మతం కూడా నా హక్కు, ఏ మతాన్ని పూజించేవాడు కూడా నా ప్రజలు అన్న సిద్ధశుద్ధితో చేసే పని ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అదొక్కటి గ్రహించండి. ఈ చండాలపుడు 5 సంవత్సరాలు రాక్షస పాలన చేసిన చండాలపుడు మిమ్మల్ని మోసం చేసి రెచ్చగొట్టి బెంగళూరు పారిపోయే వ్యక్తితో మీరు జర్నీ చేయమాకండి. ఎందుకంటే ప్రశాంతంగా అంత దారుణం చేసిన గవర్నమెంట్లో కూడా క్షమించి గొడవలు లేకుండా డీల్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనుక మీరు ఆయన మాటలు మోసపోయి ముందుకెళ్ళమాకండి. ఎందుకంటే తర్వాత నీ కుటుంబాలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తాయని ఈ రకంగా చెప్పబోతూ పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సారీ చెప్తే మీ జోలికి కూడా రారు. ఎందుకంటే మానవత్వం అన్నది ఇక్కడే ఉంటుంది. మానవత్వంలో ఒక చిన్న నీతి ఉంది. ఎంత దుర్మార్గ పని చేసినా లాస్ట్కి తెలుసుకొని మానవ జాతికి న్యాయం చేస్తే దాన్నే మానవత్వం అంటారు. అంతే తప్ప అదే మానవ జాతికి అన్యాయం చేద్దామని ఆలోచన చేస్తే అది మూర్ఖత్వం, రాక్షసత్వం.